ఇస్లాం అంటే ఏమిటి? ఇన్న దీన ఇందల్లాహి ఇస్లాం. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే. ఇస్లాం అనే పదానికి అర్పణం, లొంగిపోవడం, కట్టుబడి ఉండడం, విధేయత చూపడం, స్వయం సమర్పణ, శిరసా వహింపు, ఆజ్ఞా పాలన అనే అర్థాలు ఉన్నాయి. దేవునికి, దేవుడు సూచించిన జీవన సంవిధానానికి తిరుగులేని విధంగా కట్టుబడి ఉండడమే ఇస్లాం మతం. ఇస్లాం మానవాళి కొరకు సమ్మతించి ఆమోదించబడిన సత్యధర్మం. ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవారు ముస్లింలుగా పిలువబడతారు. ముస్లింలు దేవుని ఏకత్వంపై తిరుగులేని విశ్వాసం కలిగి ఉంటారు. దైవత్వంలో మరెవరికి భాగస్వామ్యం అంటగట్టారు. దేవుడు సూచించిన జీవన సంవిధానాన్ని మనసా వాచా కర్మేణ ఆచరిస్తారు. మొట్టమొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రవక్తలందరికీ ఒకే మతం, అదే ఇస్లాం.